3వ తారీఖు సమావేశం వేసుకున్నాం. ఆ సమావేశంలో నిర్ణయం తీసుకొని మేము కూడా ముందుకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తామని వారు ఇప్పటికే ప్రకటించున్నారు. తప్పకుండా ఆశిద్దాం, వారు కూడా వస్తారని ఆశిద్దాం. దానికి ఇప్పటికే మన గతంలో అనుభవం ఉంది. మీరు ఉద్యమం చేసినటువంటి చరిత్ర, ఒంటరి పోరాటం చేసిన చరిత్ర ఏపీజేఎస్ అమరావతి కొత్త కాదు. మీకు ఇందాక చెప్పాను, 92 రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని ఎలా మాట్లాడామో కూడా చెప్పాం. మమ్మల్ని ఎవరు ఏమనలేదే. 92 రోజులు నిరాకటంగా ఉద్యమం చేశామే, మాకే ఇబ్బంది కలగలేదు. కలక్కపోగా 38 జీవోలు తెచ్చుకున్న చరిత్ర ఏపీజేఎస్ అమరావతి ఉద్యమం ద్వారా. ప్రధానంగా బహిరంగంగా చెప్తున్నాం, ఆ ఉద్యమంలో 9 డిమాండ్లు ఏపీఎస్ఆర్టీసీ ఏపీపీటీడీ సంబంధించినటువంటి డిమాండ్లు. మరి అటువంటి ఉద్యమ చరిత్ర 6,000 కోట్ల రూపాయలు జీపీఎఫ్లు వాడుకుంటే అవి బయటికి తీసుకొచ్చిన చరిత్ర. చనిపోయినటువంటి వేలాది మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి ఉద్యమ చరిత్ర 92 రోజుల ఉద్యమం. వారి కుటుంబాలకి ఉద్యోగాలు ఒక టైం బౌండ్ షెడ్యూల్ పెట్టి ఇప్పించినటువంటి చరిత్ర ఏపీజేఎస్ అమరావతిది. అన్ని రోజులు మేము ఉద్యమం చేస్తూ మీ ప్రభుత్వం మేము మీకు వద్దంటే మీ ప్రభుత్వం మాకు వద్దని నినదించినటువంటి చరిత్ర ఏపీజేఎస్ అమరావతిది. అంత మాత్రం చేత ప్రభుత్వం మమ్మల్ని ఏ రోజు కూడా శత్రువులుగా ఏం చూడలేదు. వాళ్ళ ఆవేదన, వాళ్ళకి రావాల్సినటువంటి అనేక రకాల సమస్యలు, ప్రధానంగా ఆర్థిక సమస్యలు, వారు దాచుకున్న డబ్బుని మేము వాడుకున్నామే, తప్పే కదా అని భావించారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, మా జీపీఎఫ్ రుణాలు, మా జీపీఎఫ్ డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, మా ఏపీజేఎల్ఐ డబ్బులు, మేము దాచుకున్న డబ్బులు, ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేదానికి మేము చెల్లించామని చెప్తున్నారు. ఇదంతా విచిత్రంగానే ఉంది. మేము దాచుకున్నవి ఈ క్షణంలో లోని పెడితే ఒకప్పుడు 40 ఏళ్ళ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాం. మేము అలా పెట్టగానే మరుసటి రోజు కల్లా మాకు బిల్లు డబ్బులు వచ్చేసాయి. ఈరోజు రిటైర్ అయిపోతే అసలు వస్తాయో రావో తెలియని స్థితికి వెళ్ళిపోయాం. మేము దాచుకున్న డబ్బులు ప్రభుత్వాన్ని ట్రస్టీగా వాళ్ళ దగ్గర పబ్లిక్ అకౌంట్లో దాచిపెట్టిన డబ్బులు మాకెందుకు సకాలం ఇవ్వటం లేదు? ధరలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు డిఏ ఇస్తున్నారు, మాకెందుకు డిఏ ఇవ్వరు? ఇక్కడ అన్ని బిల్లులు, మెడికల్ బిల్లులు వాళ్ళకి చెల్లిస్తున్నారు రూపాయితో సహా, మీరు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగులకి లక్షలు ఖర్చు పెడితే వేల రూపాయలు కూడా తిరిగి ఇవ్వట్లేదే, ఎందుకు? కాబట్టి ఇవన్నీ కూడా ఉద్యోగుల్ని వారికి రావాల్సిన న్యాయమైనటువంటి అదనపు కోరికలు కాదు ఇవి. ఇది ప్రజలకి అందరికీ రాష్ట్ర నాయకత్వం నుంచి డివిజన్ నాయకత్వం వరకు ప్రజలకు తెలియజేయండి. మనం ఎక్కడా కూడా అదనంగా డబ్బులు అడగట్లేదు, అదనంగా జీతాలు అడగట్లేదు, ఉచితంగా అడగట్లేదు, బోనస్లు అడగట్లేదు. బోనస్లు ఇచ్చే రాష్ట్రాలు కూడా ఈరోజు 4 రాష్ట్రాలు బోనస్లు ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. అక్కడ దాకా మేము పోవట్లేదు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, కానీ జీతం పెరగట్లేదు, ధరలకు అనుగుణంగా ఇచ్చే ఏమి కూడా రావట్లేదు. కాబట్టి మేము ఈరోజు మాకు రావాల్సినవి మేము దాచుకున్న డబ్బులు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాల్ని అడుగుతున్నామే తప్ప వేరే కాదు. కాబట్టి ఇవన్నీ పరిష్కారానికి సహజంగా మా పెద్దలు సీనియర్స్ మాకు నేర్పినటువంటి విధానం, బయటకు వచ్చి మాకు రావాల్సినటువంటి మా న్యాయమైన హక్కుల కోసం నేర్పింది పోరాటమే. పోరాటం అంటే ఉద్యోగులు ప్రభుత్వాలు స్పందించినప్పుడు రోడ్ల మీదకి వచ్చి మా యొక్క ఆవేదనని, మా చెప్పదలుచుకున్న దాన్ని చెప్పేటువంటి ఒక మార్గమే ఈ యొక్క ఉద్యమ పోరాటం. సో ఈ ఉద్యమ పందాన్ని ఈరోజు అన్ని జిల్లాల నాయకత్వం ఏకగ్రీవంగా ఉద్యమానికి వెళ్ళాలని ప్రకటించినటువంటి నేపథ్యంలో, అలాగే సిఐటియు, ఏఐటియుసి
నాయకత్వాలు ఈ రోజు నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము ప్రతి క్షణం మీ అండ ఉంటామని చెప్పడమే కాదు, వాళ్ళకు అవసరం లేదు ఇప్పుడు దాకా, ఈ క్షణం వరకు మనతోనే కూర్చున్నటువంటి రాష్ట్ర నాయకత్వం పూర్తిగా మనకు భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో, అలాగే ప్రభుత్వానికి అతి ప్రధానమైనటువంటి ట్రాన్స్పోర్టు, విద్యుత్తు రెండు కూడా మన జేఏసీలో ఉండటమే కాకుండా ప్రధానమైనటువంటి డాక్టర్ల సంఘాలు, ఇంజనీర్ సంఘాలు అంటే ఎవరు లేరని చెప్పే వాళ్ళకి చెప్తున్నాం. ఇది ఈ వేదికే మీకు సాక్ష్యం. అన్ని రకాల సెక్టార్లు ఇక మనకు ఉన్నారు పెద్దన్నలు శాస్త్రి గారి రూపంలో వాళ్ళ టీం ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ లక్షలాది మంది ఉన్నారు.